రెడ్మీ వాళ్ళైతే రెడ్మీ నోట్ 17 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫోన్ అయితే ఫస్ట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసిళ్ళు. ఒకటి TPU కేస్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా Type-A to Type-C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 45 వాట్ చార్జర్ కూడా ఇచ్చిళ్ళు. ఫోన్ డిజైన్ అయితే నార్మల్ ఉన్నది. ఫ్రంట్ అయితే గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. కిందనైతే స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు. Type-C అయితే ఇచ్చిళ్ళు. ఇంకా సిమ్ ట్రే ఇచ్చిళ్ళు. మైక్ కూడా ఉన్నది. ఇటు సైడ్ కి అయితే ఏమీ లేదు. పైన ఇయర్ బ్లాస్టర్ అయితే ఇచ్చిళ్ళు. ఇటు సైడ్ కి అయితే వాల్యూమ్ రాకర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా పవర్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చిళ్ళు. 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు అయితే. 6.9 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. బిగ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు. కిందనైతే వీళ్ళైతే బెజల్స్ అయితే చాలా తక్కువనే ఇచ్చిళ్ళు. ఇంకా స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR4X RAM ఇచ్చిళ్ళు. UFS 2.2 అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 22.5 వాట్ రివర్స్ ఫైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది ఫోన్ లో. 6 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. BGMI ఉన్న కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ అయితే 60 FPS లో హ్యాండిల్ అయితే చేస్తుంది. హైపర్ OS మీద రన్ అవుతుంది ఫోన్ అయితే మీకైతే. Android 6 మీద రన్ అవుతుంది. 4 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. బ్లోట్వేర్ అయితే ఉన్నది ఈ ఫోన్ లో మీకైతే. ఇంకా దీంట్లో షాక్ డైలర్ అయితే ఇచ్చిళ్ళు. మీరు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ కూడా ఉండదు. ఇంకా దీంట్లో జెమినై అయితే ఉంటది మీకైతే. ఇంకా లైవ్ జెమినై సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో మీకైతే. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది ఈ ఫోన్ లో. బిగ్ డిస్ప్లే ఇచ్చిళ్ళు కాబట్టి యూట్యూబ్ అయితే ఫుల్ HD లో వస్తుంది మీకైతే. HDR ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్ గా వర్క్ అయితే చేస్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 7 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ వైఫై బ్యాండ్ అయితే ఇచ్చిళ్ళు. బ్లూటూత్ 5.1 మీద వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరాస్ అయితే నార్మల్ ఉన్నాయి. ఈ ఫోన్ లో అయితే కొంచెం బెటర్ కెమెరాస్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. అండర్ 25K బడ్జెట్ లోనైతే వస్తుంది ఈ ఫోన్ అయితే. అండర్ 25K బడ్జెట్ లోనైతే ఈ కెమెరాస్ అయితే వర్తాను కాదని చెప్తాను నేనైతే మీకైతే. బ్యాక్ సైడ్ 1080p 30fps లో మీరైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే మీకు 25,000 కి వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకైతే. ఒకసారి అయితే ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చుతున్నది ఈ ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.